చెప్పండి అన్న. కన్నప్ప యావరేజ్ అన్న. ఏం లేదన్న, సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంతే అసలు ఏం లేదు. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా. ఆ మోనాల్ అయితే ఒక 5 minutes ఉంటాడు అన్న, శివుడు క్యారెక్టర్. యావరేజ్ అన్న. డైలాగ్స్ కూడా సెట్ కాలేదు అసలు. డైలాగ్స్ అసలు రాసుకొని రాలేదు, ఏదో చెప్పాలని చెప్పినట్టు చెప్పిండు. యాక్టింగ్ కూడా పౌరాణికం డైలాగ్స్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు, భక్తి చిత్రం కాబట్టి. కానీ పౌరాణికం డైలాగ్స్ కన్నప్ప అంటే లేదండి. ఇది ఒక నిజం చెప్పుకోవాలంటే ఇది ఒక రొమాంటిక్ సినిమా అండి, ఒక రొమాంటిక్ సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా రొమాన్స్ తప్ప ఏముండదు అండి. కథ ఉండదు, ఏముండదు, స్క్రీన్ ప్లే ఉండదు. ఆ బీజిఎం ఎందుకు కొడుతాడు ఆయనకు తెలియదు, ఎందుకో ఈ సాంగ్స్ పెట్టినలో ఇలా కూడా తెలియదు. ఒక సినిమాలో దేవుడు ముప్పై అంటే దేవుని సినిమా చూపెట్టాలండి. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్సే ఉంటుంది కదా. హీరోకున్న ఎలివేషన్స్ ఏంది, అవేంటి? సో అట్లా యావరేజ్ అండి. ప్రభాస్ ఎంట్రీ కంచెల్లి సినిమా అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అండి. లాస్ట్ ఒక 20 minutes సినిమాకి ఎలాంటి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రభాస్ అనే ఎంట్రీ సినిమా బ్లాక్ బస్టర్. అదొక్కటే సీన్. మనం ఎవరైనా సినిమా చూడాలనుకుంటే లాస్ట్ 20 minutes తప్ప సినిమాలో వర్తబుల్లే. వాళ్ళు కష్టపడ్డారు, ఆల్మోస్ట్ ఏం లేదు అండి సినిమాలో. వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు తీసిన దానికి 0 అండి. యాక్చువల్గా ఒక యుద్ధం చేస్తాడు, ఏదో నార్మల్గా ఇట్లా కొట్టుకున్నట్టు ఉంటుంది. అది యుద్ధం అంటారా 5 days ఉంటారా అర్థం కాదు. ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్లో 5 songs ఉంటాయండి కన్నప్ప సినిమాలో. అవి కూడా ఏదో రొమాంటిక్ సాంగ్స్ పెడతాడు. అంటే హీరో నత్తది ఎక్కుతుంది. అదేనండి సినిమా. కన్నప్ప అంటే కన్నప్పలా తీయాలి, ఏదో తీసిండు దేనికో చేసిండు, అంత యావరేజ్ అండి. క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? అంటే డిసప్పాయింట్ కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించలేదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్తోనే పెట్టారు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్ లో 5 songs రొమాన్స్ అదంతా అది కాదు కదా గురించి. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఒక 30 minutes బాగానే ఉంది, మిగిలినంతా అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంతసేపు చూస్తే చాలు. బ్రో యావరేజ్. ప్రభాస్ ఎంట్రీ ఓకే, మూవీ మొత్తం అందులో ఏమీ లేదు బ్రో, ఒట్టి నార్మల్. లొకేషన్స్ అయితే ఓకే, యాక్టింగ్ బేస్డ్. ప్రభాస్ అన్న ఎంట్రీ, ప్రభాస్ అన్న ఎంట్రీ భయ్యా, యాక్టింగ్ ఎక్కడ ఏది బ్రో? భక్తి ఎక్కువ, చాలా ఎక్కువ అయిపోయింది భక్తి మాత్రం. మామూలు యావరేజ్ బ్రో. బ్రో ఆయన ఓవర్ యాక్టింగ్ తో మరి మేము చూడలేక, మరి ఎవరు మన విష్ణు బ్రో సంబంధం లేదు బ్రో మూవీకి. ప్రభాస్ అన్న ఎంట్రీ అంతా మైనసే బ్రో. ప్రభాస్ అన్న ఎంట్రీ ప్లస్ మొత్తం మూవీకి. సినిమా మొత్తం బోరే అనిపించింది బ్రో. ప్రభాస్ ఎంట్రీ నుండే మొత్తం హైలైట్ మూవీ. 500 కోట్లు పక్కా అంటున్నారు బ్రో. 100 కోట్లు వస్తే రావు చూద్దాం బ్రో. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాల మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఆ హీరోయిన్ మన డ్రెస్ కానీ లేదంటే పాటలు కానీ కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది, అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. కొద్దిగా జాగ్రత్త పడాల్సింది మంచిగా. థ్యాంక్ యూ.